బాపట్ల జిల్లా ఈపురపాలెంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈపురపాలెంలో హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులకు హోంమంత్రి ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈపురపాలెంలో అత్యాచారానికి గురై చనిపోయిన యువతి కుటుంబాన్ని అయితే వంగలపూడి అనిత పరామర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆయన డీజీపీని కూడా గట్టిగా ఇలాంటి సంఘటనలు అనేది మరోసారి జరగకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వంగలపూడి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితని సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పూర్వాపరాలను మొత్తం చెప్పాలనే విధంగా ఆదేశించడంతో వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించింది. అలాగే ఆ కుటుంబానికి భరోసాగా ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుండి ఎవరున్నారనే సమాచారాన్ని కోరడం జరిగింది. అక్కడ జరిగిన ఇలాంటి సంఘటన జరిగితే పరిస్థితులు ఉండదు. అలాగే పోలీసు వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇవి